వచ్చిన వాళ్ళు చాలా మంది యూత్ నేను చూసిన అందరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చేస్తున్నారా పనులు, అసలు ఎంజాయ్ చేస్తున్నారా? అయితే ఇప్పుడు ఒక 15 సంవత్సరాల నుండి ఒక్కొక్క బ్యాచ్ మన వచ్చినట్టు సీనియర్ ప్రకారం ఇక్కడ ఓసీ పోవడం జరిగింది. అలాంటి వాళ్ళని పట్టుకొని ఒక 15 ఇయర్స్ నుండి బ్యారికేట్లు వేస్తున్నా అండర్గ్రౌండ్లో. వాళ్ళని పట్టుకొని చేయిస్తా దరిదాపు నా దగ్గర చేస్తారు. వాళ్ళు ఎంత పని చేయనివాడైనా కానీ చేస్తారు నా దగ్గర. ఓకే, అక్కడ చేస్తారు కొంచెం చాలామంది చేస్తారు. కొంతమంది మాత్రం అదే చేయని వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? చేయని వాళ్ళని చేపిస్తా నేను. చేపిస్తారా? చేయలేదు కాదు, ఇప్పుడున్న యూత్ అసలు మాట వింటారా? అంటారు ఇక పర్సన్ బట్టి ఉంటుంది. ఓకే, ఒకవేళ ఆబ్సెంట్ అయితే? ఆబ్సెంట్ అయితే అంతే, వాళ్ళకి జీతం రాదు కదా. జీతం రాదా ఆబ్సెంట్ అయితే? అంటే సిఎల్లో ఈఎల్లో లీవ్ యాడ్ చేసుకుంటే జీతం వస్తుంది. పెన్నాన్ని పెడతారు జీతం. మ్యాక్సిమం డ్యూటీలు చేసుకోవడమే కరెక్ట్. అంటే ఇప్పుడు చాలామంది ఆబ్సెంట్లు అయిపోయి పనులు పోగొట్టుకుంటున్నారు. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళు చేయాలని మేము బాగా ప్రోత్సహిస్తాం దాదాపు 99%. వాళ్ళు చేయలేకపోతారు. మినిమం ఇప్పుడు మన మైండ్లో వకీల్పల్లినే 10-12 మంది డిస్మిస్ అయ్యారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. ఓకే, వాళ్ళ ఇగో సింగర్ అయిన జాబ్ కోసం బయట చాలా మంది కాంపిటీషన్లు ఉన్నారు. అంటే జాబ్ వచ్చిన వాళ్ళు చేయకుండా ఉంటే అసలు వాళ్ళకు తెలివి ఉండి చేస్తారా, తెలివి లేక చేస్తారా? అంటే ఎప్పుడన్నా నచ్చపనికి చెప్తారా మీరు? పెద్ద మనుషులు కదా. చాలా మందిని కూడా స్టడీ చేసిన నేను. ఓకే, ఇక కొంతమంది మరీ మూర్ఖులు అయినారు కదా, వాళ్ళని లైట్ తీసుకున్నాను. అలా జాబులు పోయినాయి. ఓకే, మా మైండ్కే 12 మంది దాకా పోయినాయి. ఇంకా ఓటానికి కూడా సిద్ధంగా ఉన్నారు.